ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 5వ తేదీ గురువారం రోజున అయితే ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈరోజు ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ గౌరవానికి పెద్ద దెబ్బ పడబోతుంది. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము చెప్పే విషయం మీకు ఈరోజు ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మీరు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ముఖ్యంగా ఈరోజు ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మాటల్లో గర్వం, అహంకారం కలిస్తే చిన్న విషయం కూడా పెద్దదిగా జరిగే అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. జాగ్రత్త. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈరోజు ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో గ్రహస్థితులు అయితే మీకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాటల్లో గర్వం, అహంకారం కలిస్తే చిన్న విషయం కూడా పెద్దదిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున సింహ రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా ఒక కుటుంబ విషయంపై తగువ రావచ్చు. ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మాటల వల్ల ఒత్తిడి కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు వెంటనే ప్రతిస్పందించకండి, వెంటనే కోపం తెచ్చుకోకండి. మీ గర్వాన్ని కాపాడుకోండి, శాంతంగా వ్యవహరించండి. రేపటి రోజున మీకు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే చిన్నపాటి విభేదాలు పెద్దవిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీ గౌరవానికి అలాగే మీ ప్రతిష్టకు అయితే భంగం కలిగే విధంగా ఉంటుంది. మీరు శాంతంగా ఉండటం వల్ల ఎం అనే అక్షరంతో ఉన్న వ్యక్తి వల్ల చిన్న చిన్న సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. సింహ రాశి వారు మీ సహనమే మీ ధైర్యం, మీ శక్తే మీ గౌరవం, మీ ఆయుధం అని మీరు ఎప్పుడు గౌరవంగా, ధైర్యంగా మీరు ముందుకు ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాగే రేపటి రోజున మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం
అవకాశాలు ఉన్నాయి. ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు చిన్నపాటి సమస్యనే పెద్దగా మార్చబోతున్నారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, లేదంటే మీరే నష్టపోతారు. ఈ ఎం అనే వ్యక్తి ద్వారా మీకు చిన్నపాటి విభేదాలు వస్తాయి. జాగ్రత్త. వారు మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. వారు అనవసరంగా మీపై నిందలు వేయాలని చూస్తున్నారు, మిమ్మల్ని అవమానించాలని చూస్తున్నారు. కాబట్టి ఎం అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, లేదంటే మీరు నష్టపోతారు. ఈ రోజున గ్రహస్థితులు అయితే మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఊహించని ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్త వింటారు. ఊహించని ఫోన్ ద్వారా ఉద్యోగం కోసం లేదా సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా మీ ఆఫీసులో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఆర్థిక స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ రోజున ఆర్థిక పరంగా మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఈ సమయం మీకు చాలా ఆనందంగా ఉండే సమయం. కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది. ఈ రోజున ఆరోగ్యపరంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది, కానీ పౌష్టిక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ రోజున వ్యాపార పరంగా చూసుకుంటే ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఈ రోజున చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు నెలకొన్న సర్దుబాటు చేసుకుంటారు. విద్యార్థులకు ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులు కూడా ఈ రోజున మీరు పూర్తి చేసుకుంటారు. ఈ రోజున కుటుంబ పరంగా మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున అయితే నిరుద్యోగులకు ఈ సమయంలో జీవితాశయం నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. రావలసిన సొమ్ము కొంతవరకు అందటం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ రోజున తొలగిపోతాయి. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఏకాగ్రత పెట్టండి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజున కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను స్వాగతిస్తారు. వ్యాపారాలు ఈ సమయంలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని మార్పులు వస్తాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీరు గతంలో పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం దక్కుతుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు విలువ పెరుగుతుంది. ఈ రోజున కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఊహించని వ్యక్తి ద్వారా శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కెరియర్లో పురోగతి, ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు కూడా ఈ రోజున మీ చేతికి అందుతుంది. కొత్త వాహనం కొనాలన్న మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది. ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.